ఓకే, ఇప్పుడే పెట్టామండి. నెయ్యి వేసుకుందాం చక్కగా. నెయ్యి ప్యాకెట్లో కొంచెం వేపుకుందాం చక్కగా. నెయ్యి గడ్డగా కట్టిందండి చక్కగా. దీంట్లో పల్లీలు, జీడిపప్పు వీటి చేస్తే మొత్తం వచ్చేసి లోపలది. చిన్న మంట పెట్టుకుందాం అండి. మంట చిన్న ఫ్లేమ్ పెట్టుకుందాం. ఇంకా చిన్న ఫ్లేమ్. నెయ్యి అండి. ఇప్పుడు ఏం చేయాలి మనం, అది సూపులా రావడానికి దాంట్లో కావాల్సింది ఐటమ్స్: జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి. ఫస్ట్ నెయ్యి వేద్దాం. ఓకే, మంట బాగా కాగింది నెయ్యి. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. చిన్న ఫ్లేమ్ పెట్టుకోండి. పల్లీలు వేగుతున్నాయి. నెక్స్ట్ బాదం పప్పు. పల్లీలు కొంచెంసేపు వేగిన తర్వాత బాదం పప్పు వేసుకుందాం. ఓకే, పల్లీలు వేగుతున్నాయి కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ ఫ్రైలా ఉన్న పీతల కూరలో మనం ఇవన్నీ యాడ్ చేసి ఒక సూప్లా తయారు చేయాలండి. అది డెలీషియస్గా ఉండాలి, చాలా రుచిగా ఉండాలి. ఆ రుచిగా ఉండాలంటే మనకి పల్లీలు నేతిలో వేపుకోవడం, నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీలో పట్టేసుకొని ఆ పౌడర్ని మనం పీతల కూరలో వేసి పీతల ఇగురు వండుకుందాం. ఆ తర్వాత మిగిలిన కొంచెం పౌడర్ పక్కన పెట్టుకొని ఉన్న 2 పీతలని ఫ్రై చేసుకొని తిందాం. అది కూడా ఎలా చేసాలో నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి అందరూ చక్కగా పల్లీలు వేగుతున్నాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ మరి లైక్. నెక్స్ట్ పల్లీలు వేగిపోయిన తర్వాత ఏమేద్దాం, బాదం పప్పు. పల్లీలు వేగిన తర్వాత కొంచెంసేపు బాదం పప్పు వేసి వేపుకుందాం. ముందు పల్లీలు లేట్ పట్టింది వేగడానికి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, పల్లీలు వేగడానికి లేట్ పట్టింది. తర్వాత జీడిపప్పు, ఎండుపప్పు త్వరగానే వేగిపోతాయి. ఓకే, ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. కొద్దిసేపు వేగిన తర్వాత బాదం పప్పు వేపుకుందాం. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీకు అంత క్లారిటీగా చెప్తున్నా ప్రతిదీ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.